ప్రతి సినిమాకు ఒక జర్నీ. ఆ జర్నీలో నేను ఒక్కొక్కసారి ప్రెషర్లో ఉన్నా, ఒక్కొక్కసారి స్ట్రెస్లో ఉన్నా, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లో ఉన్నా. ఈ ప్రమోషన్స్ వీటిల్లో వాళ్ళందరూ కనిపించిన ప్రతి మీడియా స్నేహితులు అందరూ భుజం మీద షోల్డర్ వేసి నువ్వు కొడతావు అని చెప్పి నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. నేను ఎప్పుడు ఎదురొచ్చినా నన్ను నవ్వుతూ పలకరిస్తారు. వాళ్ళ పాజిటివ్ ఎనర్జీని ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు సక్సెస్ కొట్టి ఇక్కడికి వస్తే ప్రతి మీడియా మిత్రుడు ఒక చెయ్యి ఇచ్చి ఇలా చెయ్యి గట్టిగా ఊపేస్తున్నారు. నాది ఆ గట్టిగా ఊపే దాంట్లో వాళ్ళకి నా మీద ఉన్న ఎఫెక్షను, ఈ సినిమా తాలూకు ఒక పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళకి నా మీద ఉన్న ఒక పాజిటివిటీ ఎలా తెలుస్తుంది నాకు అర్థమైంది. పేరు నా మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్కొక్క పేరు నేను మెన్షన్ చేస్తానంటే లక్ష్మి గారు కోపం వస్తుంది, నా పేరు మెన్షన్ చేయలేదని. అందుకే నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు, గ్రూప్గా మెన్షన్ చేస్తాను. లక్ష్మి గారు మీరు దాంట్లో ఉన్నట్టే చేస్తూ. అలాగే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో గత 15 రోజులుగా జరిగిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. సో దొరకడా సో గట్టిగా దొరికేసా. ఎవరికి దొరికాను? ప్రేక్షకులకు దొరికాను. వాళ్ళు టికెట్ పెట్టి ఈ సినిమాని, చిరంజీవి గారిని మేము ఇలా చూడాలి, మా చిరంజీవి గారిని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, సినిమాకి వెళ్ళి మేము ఎంటర్టైన్ అవ్వాలని ప్రేక్షకులందరికీ చాలా గట్టిగా దొరికాను. చాలా థ్యాంక్ యూ. ఈసారి కూడా ఈ సంక్రాంతి నాకు మళ్ళీ మెమరీస్ చేయండి, సెలబ్రేట్ చేయండి. మీమ్స్ ఫ్రెండ్స్ అందరూ వేసుకునే వాళ్ళు వేసుకోండి, పొగుడుకునే వాళ్ళు పొగుడుకోండి. నేను మాత్రం మీ మీమ్స్ చూస్తాను, నవ్వుకుంటాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.